వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలను ధ్వంసం చేసినోడు పిచ్చోడు అని వాళ్ళు ఒక ప్రచారం చేస్తే ఎక్కడైనా సరే పిచ్చోళ్ళే విగ్రహాలు, అది కూడా దేవుడి విగ్రహాలని, హిందూ దేవుళ్ళ విగ్రహాలని పిచ్చోళ్ళు హిందూ దేవతల విగ్రహాలే ఎందుకు పట్టుకుంటారు, మిగతా మతాల దగ్గరికి ఎందుకు పోరు అన్నటువంటి ప్రశ్నని రేకెత్తించినటువంటి కూటమి నాయకులే ఇవాల్టి రోజున ఎలా సమర్థించుకొస్తారు? కూటమి మీడియానే ఎలా సమర్థించుకొస్తుంది? వాడు ఏమన్నా పిచ్చోళ్ళలాగా ఉన్నాడా? ఓ పక్కన లోకేష్తో ఫోటోలు ఉన్నాయి, రఘురామకృష్ణరాజుతో ఫోటోలు ఉన్నాయి, ఇంకొక ఫోటోలతో ఉన్నాయి. అతను నేరుగా వెళ్ళి తిరుమల కొండ మీద దారిలో అందరూ దండం పెట్టుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పట్టుకొచ్చేసేసి ఆ జస్వంత్ అనేటువంటి ఆ విగ్రహాన్ని పట్టుకుపోతే అతను ఇప్పుడు పట్టుకున్నాక అతను భక్తితోనే దొంగతనం చేశాడంటే ఇప్పుడు రేపు పొద్దున ఇంకెవడైనా సరే దొంగతనం చేసినోడు నేను భక్తితోనే చేశానని చెప్తాడు. ఒప్పుకుందామా? ఎవడైనా భక్తితో ఉన్నోడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడా? తీసుకుని వచ్చేస్తాడు విగ్రహం. రేపు పొద్దున గుళ్ళో నుంచి దొంగతనం చేసిన ప్రతి ఒక్కరు నేను భక్తితోనే దొంగతనం చేశాను, మా ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుందాం అనుకున్నానని చెప్తే నమ్మేద్దామా? ఇది పిచ్చందామా, తల తిక్కందామా, లేకపోతే దొంగతనాన్ని కవర్ చేసుకునేది? ఇప్పుడు ఇది మనం ఒప్పుకుంటే అప్పుడు కూడా ఒప్పుకోవాలి, లేదా అప్పుడైనా ఇప్పుడైనా సరే ఇలాంటి వాటిని నేరంగానే చూడాలి. ఇది ఆలోచించుకోవాలి.